అమెరికాని తిడుతూ వచ్చాడు ఇమ్రాన్ ఖాన్. ఆయన ఆ రోజు బీజింగ్ వెళ్ళబట్టే కదా ఆయనకి ఇట్లా ఇమ్రాన్ ఖాన్ ని తొలగించేశారు. వాళ్ళకి అవసరమైనటువంటి పప్పెట్లు, ఫీల్డ్ మార్షల్, ఇందాక మీరు అన్నారు కదా, అసీం మునీర్ కావచ్చు, షహబాజ్ షరీఫ్ ని తీసుకొచ్చి అమెరికా పెట్టుకుంది. ఇంకో బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ ని తీసుకొచ్చి పెట్టారు. ఇటు నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ల పేరిట అక్కడ ఒక బాలెన్ షాని తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ ఏంటంటే మన చుట్టూతా ఉన్నటువంటి ప్రభుత్వాలని మార్చే ఒక ప్రయత్నం, ఒక కుట్ర గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. పోనీ ఇదంతా కేవలం ఈ సర్జియో గోర్ వల్లనే జరుగుతుందా, డొనాల్డ్ ట్రంప్ అనుకోవడం వల్లనే జరుగుతుందా అంటే అలా ఏమి ఉండదు. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తోటే నడుస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు మారొచ్చు, వ్యక్తులు మారొచ్చు, కానీ ఇవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సర్జియో గోర్ కంటే ముందు ఎరిక్ గార్సెట్టి ఉండేది. ఎరిక్ గార్సెట్టి మన భారత్ అంబాసిడర్ గా ఉండేది అమెరికా నుంచి. సో అంబాసిడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎరిక్ గార్సెట్టి, ఆయన అప్పట్లో స్టేట్మెంట్లు మనకు గుర్తుంటాయి. ఏంటి, ఈ గుర్పట్వంత్ సింగ్ పన్ను గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే, గుర్పట్వంత్ సింగ్ పన్ను ఒక ఖలిస్తానీ మీ అమెరికా గడ్డపైనే ఉండి మా దేశం పైన వార్నింగ్స్ ఇస్తున్నాడు, హెచ్చరికలు చేస్తున్నాడు, అతని మీద చర్యలు తీసుకోరానంటే లేదు ఆయన యుఎస్ నేషనల్ అది ఇది అన్నాడు. అతని మీద ఒకవేళ ఎవరైనా చర్యలు తీసుకుంటే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అని అంటే, లేదు మా గడ్డ పైన ఎవరైనా సరే ఏదైనా మాట్లాడే హక్కు ఉంది, ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, అండ్ అలా అని చెప్పేసి ఈ దేశం వచ్చేసి మీరు కనుక ఏదైనా స్పెషల్ ఆపరేషన్ చేస్తే మీరు దానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అని ఎరిక్ గార్సెట్టి మాట్లాడాడు ఆ రోజు మన పైన. సో ఆ రోజు ఖలిస్తానీలకు మేము సపోర్ట్ చేస్తామని నిర్ద్వంద్వంగా చెప్పినటువంటి ఎరిక్ గార్సెట్టి మనకు తెలుసు. ఆ ప్లేస్ లోకి వచ్చినటువంటి సర్జియో గోర్ ఉన్నాడు. సర్జియో గోర్ అంటే రిపబ్లికన్స్ అయినా డెమోక్రాట్స్ అయినా డీప్ స్టేట్ ఏదైతే ప్లాన్ ఉంటుందో, అంటే బయట దేశాలకు సంబంధించి వాళ్ళు లోపల మాట్లాడుకుంటారు కావచ్చు, కొట్టుకుంటారు కావచ్చు, కానీ బయట దేశాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ విషయంలో, లాంగ్ టర్మ్ ప్లాన్స్ విషయంలో అందరూ ఒకటే. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఆ డీప్ స్టేట్ మాన్యువల్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగానే వీళ్ళందరూ పనిచేస్తారు. సో ఇప్పుడు అదే ఎరిక్ గార్సెట్టి అటు మొన్న నేపాల్కి వెళ్ళాడు మేలో, ఇప్పుడు ఆగస్టులో బంగ్లాదేశ్కి వెళ్ళాడు, తారిక్ రెహమాన్ని కలిశాడు. అండ్ ఇంకోవైపు సిఐఏ ఆపరేటివ్ ఢాకాలో ఎందుకు వచ్చాడో తెలియదు, వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఇంకోవైపు నేపాల్ బార్డర్ లో ఖలిస్తానీ టెర్రరిస్టులు యుఎస్ నేషనల్ దొరికారు. అంతకుముందు మనం నార్త్ ఈస్ట్ లో యుఎస్ నేషనల్స్ తిరుగుతూ ఉంటే మన వాళ్ళు పట్టుకున్నారు ఎయిర్పోర్ట్ లో. వాటి గురించి కూడా మనం మాట్లాడడం ఇంతకుముందు. శాటిలైట్ ఫోన్స్ దొరికాయి కొన్ని ప్రాంతాల్లో. అయితే మయన్మార్ లో అమెరికన్ మణిపూర్ నుంచి బర్మా వెళ్తాం మాథ్యూ వాండెక్ వాడి కోసమే కదా కాళ్ళు గడ్డం పట్టుకున్నాడు వచ్చి, అజిత్ దోవల్ గారు కాళ్ళు గడ్డం పట్టుకుని. సర్జియో గోర్ కరెక్ట్. మనమేం విడవలేదు అనుకోండి. అంటే కరెక్ట్ ఇట్లాగా ఈ తప్పుడు ఉద్యోగాలు చేసే వాళ్ళందరి కోసం సర్జియో గోర్ భారతదేశం వచ్చినప్పటి నుంచి అమెరికా రాయబారిగా కృషి చేస్తూనే ఉన్నాడు. రాయబారం టెర్రరిస్టుల కోసం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన బంగ్లాదేశ్ కూడా వెళ్ళింది. కరెక్ట్. సో ఇప్పుడు అందుకే ఇవన్నీ కలిసి చూస్తే మన దగ్గర కూడా మళ్ళీ సిజేపీ ప్రొటెస్ట్లు ఇవి జరుగుతున్నాయి. ఈ బొద్దింకల పేరిట జరుగుతున్నటువంటి ఉద్యమాలకు అంటే ఏం లేదు. ఇవన్నీ ఏం చేస్తారంటే, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక ప్రెషర్ బిల్డ్ చేస్తారు. ప్రెషర్ బిల్డ్ చేయడానికి బయట నుంచి చేయలేరు. ఇంటర్నల్గా ఉండే ఫోర్సెస్ని వాళ్ళు వాడుకుంటారు. ఫస్ట్ ఇంటర్నల్గా ఉండే ఫోర్సెస్ ఒక ప్రెషర్ని బిల్డ్ చేయడం కోసం నిరసనలో ఇంకోటో ఒక యాక్టివిటీస్లోకి దిగుతారు. ఈ యాక్టివిటీస్లోకి ఏం చేస్తారంటే ఇన్ఫిల్ట్రేట్ అవుతారు టెర్రరిస్టులు. ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వాళ్ళు ఇక్కడ ఒక విధ్వంసం చేస్తారు. ఒక సిచ్యువేషన్ వస్తే మనకు చూడండి, మీరు లాస్ట్ 1 వీక్ క్రితము ఒక ఎమోషన్ ఎట్లా వచ్చిందంటే, ఇంకా మీరు ఏం చెప్పినా సరే ఒప్పుకునే పరిస్థితిలోకి వచ్చిందా లేదా ప్రభుత్వం కూడా. ప్రెషర్ ఒక వారం రోజుల ప్రెషర్, అది అంతే. జస్ట్ ఒక 5 రోజుల్లోనే క్రియేట్ అయినటువంటి ప్రెషర్. ఆ ప్రెషర్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెటా ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ, అంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూడొచ్చు మనం. ఓవైపు ఎన్జిఓలు మాట్లాడతారు, ఇంకోవైపు విద్యార్థుల పేరిట ఒక ఉద్యమం అంటారు, ఇంకోవైపు పొలిటికల్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది పార్లమెంట్ సెషన్. ఇక్కడ ఇంకోవైపు కాంటెక్స్ట్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఒక విషయం ప్రస్తావన చేయాలి. మెటా మీద కేసు అనుమతించినందుకు గాను సైబరాబాద్ డీసీపీని ట్రాన్స్ఫర్ చేసింది తెలంగాణ ప్రభుత్వం, తెలుసా? అవునా? ఇది నాకు తెలియదు, ఫాలో కాలేదు. అంటే మీరు అన్నారు కదా, పొలిటికల్ యాక్టివిటీ స్థాయిలో కాంగ్రెస్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుంది అంటానికి. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఫిర్యాదు చేసింది బీజేపీ నాయకులు. దాన్ని అనుమతించినందుకు గాను, అనుమతించి మెటాకి ఐ థింక్ నోటీసులు ఏవో ఇచ్చినట్టున్నారు. ఇచ్చినందుకు పాపానికి హీ వాస్ ట్రాన్స్ఫర్డ్. అరవింద్ బాబు గారు అనుకుంటా ఆయన డీసీపీ సైబర్ క్రైమ్. తప్పే ఉందండి? ఒక దేశ ప్రధాని ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీని చూడం కదా, ప్రధానమంత్రి ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధాని అయితే మనం రాహుల్ గాంధీని ప్రధానిగానే చూస్తాం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని చూడం కదా మనం. అలా ప్రధాని ఆయన ఏమైనా అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే భావిస్తాం. ఎలా చేస్తారండి ఆయన? అంటే కేసు కట్టడం నేరం అయిపోయిందా డీసీపీ గారు? మీరు అంటే నేను అంటే ఏ స్థాయిలో ఉంటుందని చెప్తున్నానండి. ఇక్కడ నువ్వు డీసీపీ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుతున్నాము, విచ్ ఇస్ రైట్ మీరు చెప్పింది.
ఏ లెవెల్కి వెళ్తుందంటే, ఒకవేళ మెటా గనక దానిపైన చర్యలు తీసుకునే పరిస్థితిలోకి వస్తే యుఎస్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడతాడు, యునైటెడ్ నేషన్స్ మాట్లాడుతుంది. అంటే ఆ రేంజ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఈల్డ్ చేస్తారు. అంటే నేను సింపుల్గా చెప్పట్లేదు, ఎవరి మీద ఒత్తిడి తెస్తాడు యుఎస్? ఎవరి మీదైనా తెస్తారు, అది ప్రాబ్లం. అంటే ఏంటంటే వాళ్ళు ఒత్తిడికి తలొగ్గేవాడా కాదా అనేది మనం చూడాలి. ఇప్పుడు భారత ప్రధాని మీద తేలేరు, భారత ప్రభుత్వం మీద తేలేరు, ఏం చేశారు? వాళ్ళకి అనుకూలంగా ఉంటే రాహుల్ గాంధీతో మాట్లాడుంటారు వాళ్ళు, అంతే న్యాచురల్గా. రాహుల్ గాంధీ నుంచి మరి ఇక్కడికి ఫోన్ వచ్చి ఉంటుంది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి, తదనుగుణంగా కేసు కట్టినందుకు కానీ డీసీపీ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అంటే ఇందులో డీసీపీ కట్టలేదండి కేసు అనుకుందాం కాసేపు, ఐబీ ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎన్ఐఏ ఇన్వాల్వ్ అవ్వచ్చు, వాళ్ళు నేరుగా కేసు కట్టి సిబిఐ రావచ్చు, ఏదో ఒకటి. దాంట్లో ఉన్న ఒక క్లాస్ తీసుకుని వాళ్ళు వచ్చి కేసు కట్టారనుకోండి, ఏం చేస్తారు అప్పుడు? అంటే కేసు కట్టడం కూడా తప్పే వాళ్ళ దృష్టిలో. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాడో దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి వ్యవహరించినట్టుగా కనిపించకూడదు కాబట్టి రేవంత్ రెడ్డి ఇమీడియట్లీ డీసీపీ మీద చర్యలు తీసుకున్నామని చెప్పి ఈయన చేతులు దులుపుకోవాలి. సో ఇట్స్ పొలిటికల్ గేమ్ ఇది. ఒకవైపు పాలిటిక్స్ మీద, అందుకే అదే అంటున్నాను నేను. ఓవైపు విద్యార్థులు ఇక్కడ ఉద్యమం చేస్తూ ఉంటారు, విద్యార్థుల పేరిట ఉద్యమం జరుగుతుంటది, దీంట్లో ఎన్జిఓలు ఇన్వాల్వ్ అవుతారు, డబ్బులు ఇస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి పొలిటికల్, ఇప్పుడు చూడండి, విద్యార్థులు ఇక్కడ ఉద్యమకారులు ఒకవైపు, ఉద్యమకారులకి సపోర్టింగ్ గా ఇక్కడ పొలిటికల్ గా రాజకీయ పార్టీల నాయకులు ప్రధాన నివాసాన్ని ముట్టడించడము, పార్లమెంట్ లో చర్చ జరగకుండా చేయడం, పొలిటికల్ ప్రెషర్. ఇది విద్యార్థుల ద్వారా, ఎన్జిఓల ద్వారా ప్రెషర్, సివిల్ సొసైటీ నుంచి ప్రెషర్ బిల్డ్ చేయడం, ఇటువైపు నుంచి ప్రెషర్ బిల్డ్ చేయడం. దీనికి మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే వాళ్ళ పూర్తిగా మాట్లాడే పరిస్థితులు లేదు. సో అందుకే సోషల్ మీడియా ఎలా నడుస్తుంది మీరు చూడండి. నాకు చాలా మంది చెప్తున్నారు ఈ మాట. గత వారం రోజుల్లో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి, విద్యార్థుల అజిటేషన్కి సంబంధించి ఎవరు పాజిటివ్గా మాట్లాడతారు, ఆ పర్టికులర్ బొద్దింకల ఉద్యమం గురించి పాజిటివ్గా ఎవరు మాట్లాడతారో దానికి అనుకూలంగానే అల్గారిథమ్స్ ప్లాన్ చేసి పెట్టాయి. మీరు చూస్తే మన వీడియోలు కూడా అగేన్స్ట్ కాక్రోచ్ మాట్లాడిన ఏమీ పోలేదు. మీరు అబ్జర్వ్ చేయండి. 1990 ఎస్పెషల్లీ 1990, దట్స్ వాట్ నా అబ్జర్వేషన్. సో కాక్రోచ్ పార్టీకి అనుకూలంగా ఏదైతే నెరేటివ్ ఉంటుందో ఆ నెరేటివ్ ని పుష్ చేసుకుంటూ వచ్చారు. అంటే అల్గారిథమ్స్ అలా ఫిక్స్ చేస్తాయి. ఎవరు ఫిక్స్ చేస్తారండి? ఓ ఇంజనీర్ కూర్చుంటే ఇగో ఈ అల్గారిథం పర్టికులర్ స్టాక్స్ తోటి ఈ లైన్ లో మాట్లాడేటాన్ని వెళ్ళిపోవాలన్నాం అనుకోండి, అవే వెళ్తాయి. సో అంటే ఒక ఒపీనియన్ బిల్డింగ్. మీరు గత వారం 10 రోజుల్లో ఒక ఒపీనియన్ బిల్డింగ్ జరిగింది. ఓన్లీ మెటా చేసింది ఇది. మెటా ఏం చేస్తుంది? ఇన్స్టాగ్రామ్ మెటాదే, ఫేస్బుక్ మెటాదే, వాట్సాప్ మెటా. సో వాట్సాప్ అంటే కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. బట్ మెటా ఇన్స్టాగ్రామ్ ఈజ్ టోటల్లీ డ్రివెన్ బై అల్గారిథమ్స్, రైట్? అంతే. సో అల్గారిథమ్స్ ని సెట్ చేసి పెడతారు. నరేంద్ర మోదీ గారిది కూడా ఏంటంటే అది ఒక ప్రెషర్ టాక్టిక్. నేను మోదీది కూడా తీయగలను అని చెప్పే ఒక ధైర్యం చేసింది మెటా. సో మీరు ఏం చేస్తారో చూద్దామని 4 గంటల పాటు హోల్డ్ లో ఉంచారు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనమైనా అని అంటే ఇక్కడ డిపెండెన్సీ,